నమస్తే నేను రమ్య భారత్ పై ట్రంప్ 25% ట్యాక్స్ విధించారు దీని కారణంగా భారత్ లో ఉన్న ఏ రంగాలపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందో ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రఫీ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో ఈ ట్రంప్ విధించిన ఈ 25% ట్యాక్స్ ఏదైతే ఉందో దీని వల్ల భారతదేశంలో ఉన్న ఏ వ్యాపార రంగానికి ఎక్కువగా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఎస్ యాక్చువల్లీ ఈ ట్యాక్స్ విధించడానికి కారణం ఏంటంటే గతంలో 2.5% ఉండేది అంటే 2.5% మాత్రమే ట్యాక్స్ ఉండేది తర్వాత దాన్ని 3.5కి చేశారు రీసెంట్గా కానీ ఇప్పుడు ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి దాన్ని 25% పెంచారు అంటే 100 రూపాయలు అయితే 100 రూపాయల్లో 25 రూపాయలు కట్టాలి ట్యాక్స్ రూపేణ గతంలో ఎంత కట్టేవాళ్ళం ₹2.50 మాత్రమే కట్టేవాళ్ళం దానివల్ల ఏంటంటే చాలా రంగాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అసలు ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది చాలామందికి ఒక ప్రశ్న తలెత్తచ్చు ఎందుకంటే భారత్తో స్నేహబంధం ఉంది నాకు మిత్రదేశం భారత్ అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటారు ప్లస్ దాంతోపాటు మోడీ కూడా ట్రంప్కి ఎంతో సపోర్ట్ చేశారు తను గెలవాలని చెప్పి ఎన్నికల ప్రచారాల సభల్లో చాలాసార్లు పాల్గొన్న పరిస్థితి మన ప్రవాస ఆంధ్రులకు కూడా అంటే భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రంప్కి ఓటు వేయాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మోడీ చెప్పిన పరిస్థితి అటువంటి భారతదేశంపై ట్రంప్ సుంకం విధిస్తాడా అనే డౌట్ రావచ్చు ఇక్కడ అదే జరుగుతూ ఉంది ఆగస్టు 1 నుంచి ట్రంప్ సుంకం విధించబోతూ ఉన్నాడు అది కూడా అంటే భారత్ నుంచి లైక్ జన్యు మార్పిడి చేసిన వ్యవసాయ ఉత్పత్తులను కావచ్చు అలాగే డైరీ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు భారత్ దాన్ని మనసులో పెట్టుకొని 20% సుంకం విధించిన పరిస్థితి కనిపిస్తోంది సో దీనివల్ల ఏ రంగాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఏ రంగాలు ఎఫెక్ట్ అవుతాయంటే ప్రధానంగా ఒక 5 రంగాల గురించి నేను చెప్తా అంటే లోతుగా విశ్లేషిస్తే చాలా రంగాలు ఉన్నాయి కానీ ఈ 5 రంగాలు అనేవి ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అంటే 80,000 కోట్ల మేర ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి జ్యువెలరీస్ అటువంటి జ్యువెలరీస్ మీద 20% సుంకం అంటే ఎంత పెద్ద మొత్తంలో కట్టాలి దానివల్ల ఏమవుతుందంటే వ్యాపారాలు దెబ్బతింటాయి రెండో విషయం ఏంటంటే వర్కర్స్కి శాలరీ ఇవ్వలేక చాలామంది వర్కర్స్కి తీసేసే పరిస్థితి సో ఆ కార్మికులు దెబ్బతింటారు దాంతోపాటు ఏంటంటే ఈ వ్యాపారం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దానివల్ల ఏమవుతుంది ఈ వ్యాపారంలో ఎవరెవరైతే మనుగడ సాధించాలనుకుంటున్నారో ఈ సుంకం వల్ల వాళ్ళంతా కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో ట్రంప్ వల్ల మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది జెమ్స్ అండ్ జ్యువెలరీస్ 80,000 కోట్ల మేర జరుగుతుంది వ్యాపారం దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది సెకండ్ ఫార్మా రంగం వచ్చేసి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇండియా వైడ్ ఎక్స్పోర్ట్స్ అంటే అమెరికాలో ప్రిస్క్రిప్షన్ తీసుకుందాం అంటే మందుల చీటి 10 మందులు రాస్తే దాంట్లో 4 మందులు ఇండియాయే ఉంటాయి అమెరికాలో అంటే అంత మేర అక్కడ 30% మేర ఇండియావే ఉంటాయి అక్కడ మందులు అంటే మనకు అంత వ్యాపారం జరుగుతోంది దీనివల్ల 20% పెంచడం వల్ల దగ్గర 64,000 కోట్ల మేర అక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫార్మా రంగం మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే చాలా మొత్తంలో ఫార్మా కంపెనీస్కి సంబంధించి అమెరికాతో కొంచెం వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఈ 20% సుంకం వల్ల ఏంటంటే మందుల రేట్లు పెరిగి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది ఆ కార్మికులు కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అది సేల్ చేయాలంటే అదొక పెద్ద సమస్య సో అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫార్మా రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కమింగ్ టు నెక్స్ట్ థింగ్ టెక్స్టైల్ అంటే మనం పెప్పే జీన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం ఆ రంగం ఏంటంటే ఈ జీన్స్లకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవేంటంటే దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళంతా కూడా ఎక్కువ మొత్తం పెట్టి అది కొనాల్సిన పరిస్థితి 20% సుంకం ఎక్కువ బిజినెస్లు జరిగే వ్యాపారాల్లో టెక్స్టైల్ కూడా ఒకటి అటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఏమవుతుంది దాంట్లో చాలామంది వర్క్స్ చేస్తున్నారు ఎంతో షాపింగ్ మాల్స్ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము షాపింగ్ మాల్స్లో ప్రతి చోట కూడా రకరకాల బ్రాండ్స్తో షాప్స్ ఉన్నాయి అది క్లాతింగ్ టెక్స్టైల్స్కి సంబంధించినవి కానీ ఇప్పుడు ఈ సుంకం పెంచడం వల్ల ఆ షాప్స్ పక్కన పెడితే దాంట్లో కార్మికులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది టెక్స్టైల్స్ రంగంకి సంబంధించి ఇలా ఉంది చమురు అనేది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే దగ్గరగా మన ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకునేది 5 లక్షల బ్యారెల్ల చమురు రిలయన్స్ ఎవ్రీడే తీసుకుంటుంది కానీ దీనివల్ల ఏమైందంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది
దానివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ చమురుకి సంబంధించి ఆయిల్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, క్రూడ్ ఆయిల్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. రష్యా నుంచి మనం చేసుకుంటున్నాం, బేసిక్గా రష్యా నుంచి మనం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రంప్ ఈ ట్యాక్స్ విధించడం వల్ల ట్యాక్స్ పెరిగిపోయి విపరీతంగా దానికి ఆ రంగం వచ్చేసి దెబ్బతినే అవకాశం ఉంది. సో ఈ క్రూడ్ ఆయిల్ అంటే ఆయిల్ రంగం కూడా మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దీంట్లో ప్రధానంగా. ఇక మరో రంగం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ రంగం. ఆ రంగం ఏంటంటే మనం చూస్తున్నాము, రీసెంట్ టైమ్స్లో చైనా మీద విపరీతమైన సుంకాన్ని పెంచారు ట్రంప్. దానివల్ల ఏమైందంటే చైనా వాళ్ళు, అంటే ఈ ఐఫోన్స్, యాపిల్కి సంబంధించిన ఇవి ఉన్నాయి కదా ఐటమ్స్ కావచ్చు, ఇలా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి చైనా వాళ్ళు కాకుండా ఇండియా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో ఇండియా ఏంటంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఇప్పుడు ఏంటంటే బాగా ఆరితేరిపోయి ఉంది. ఇప్పుడు ఈ సుంకం వల్ల ఏమవుతుంది, ఇండియా కూడా సైలెంట్ అయిపోయే పరిస్థితి. ఎందుకు, చైనా ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇండియా నుంచి తీసుకున్నా. ఇండియా వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సుంకం పెంచడం వల్ల ఇండియా వాళ్ళు కూడా చేయని పరిస్థితి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కూడా కార్మికులు దెబ్బతిని ఆ రంగం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇలా ఓవరాల్గా ప్రధానంగా ఈ 5 రంగాలు అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ పడతాయి ఈ సుంకం. సరే, దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి, దీన్ని ఎలా అధిగమించవచ్చు? ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే $26 బిలియన్ మీద అమెరికాతో అంటే ట్యాక్స్ రూపంలో మేము తగ్గిస్తాము అని చెప్పి ఇండియా కనుక, అంటే వాళ్ళ వస్తువుల మీద మన వాళ్ళు కూడా ట్యాక్స్లు వేస్తున్నారు కదా, తగ్గిస్తాము అని చెప్పి ఇండియా కనుక ఒకవేళ ముందుకు వచ్చినట్టయితే కొంచెం ఈ అంశం ఏంటంటే వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా రేపే ఆగస్టు 1. మన భారతదేశం నుంచి ఎటువంటి ఇవి కనబడట్లేదు ఫార్వర్డ్ స్టెప్లు. సో అది కనుక ఆ ప్రతిపాదన కనుక ఉంచితే అది చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఉత్పత్తుల్ని అమెరికా దగ్గర నుంచి మనం తీసుకునే బదులు ఆల్టర్నేట్గా కొన్ని దేశాల నుంచి అంటే 13% మనం అమెరికా నుంచి తీసుకుంటున్నాం కొన్ని ఉత్పత్తులు. కానీ అవి కాకుండా ఆల్టర్నేట్ దేశాలనే ఆ ఉత్పత్తుల కోసం వాడుకుంటే మనకేందంటే ఈ ఇబ్బంది ఉండదు, మరోసారి రాదు, ఈ ట్రంప్ బెదిరించే అవకాశం కూడా లేదు. సో ఈ 2 అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఇక దాంతోపాటు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రకారం ఈ ట్యాక్స్ అనేది ఈ ఇష్యూ అనేది సమసిపోవాలి అంటే ఫస్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే, ఇద్దరు దేశ అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటే, ఎందుకంటే రెండు దేశాలకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో మోడీ ప్రచారం చేస్తున్నారు. అలాగే మోడీతో ట్రంప్ డైరెక్ట్ మాట్లాడతారు, ట్రంప్తో మోడీ కూడా డైరెక్ట్ మాట్లాడతారు. రీసెంట్గానే ఆపరేషన్ సింధూర్కి టైంలో ట్రంప్ లీడ్తోనే ఆపరేషన్ సింధూర్లో ఈ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం కూడా ఆగింది. అంటే అంతలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడితే దౌత్య సంబంధాల్లో భాగంగా ఇది సమసిపోయే అవకాశం ఉంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అసలు మనం పొరుగు దేశాల మీద ఆధారపడే అవసరం ఏంటి? ఆ ఉత్పత్తులు ఏందో అంటే మేక్ ఇన్ ఇండియా అని ఒకటి పెట్టారు కదా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశంలోనే ఆ ఉత్పత్తుల్ని మనం గనక చేసుకోగలిగితే వేరే వాళ్ళ మీద ఆధారపడే అవసరం లేదు కదా. సో ఆ దిశగా కనుక అడుగులు వేస్తే మన దేశంలోనే చాలామందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, చాలామంది బాగుపడే అవకాశం ఉంది. మనం వేరే వాళ్ళకి సుంకాలు, ట్యాక్సులు ఇవన్నీ ఏమి కట్టకుండా హ్యాపీగా మన దేశం అనేది వృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఆర్థిక పరంగా చాలా డెవలప్ అవుతుంది ఇండియా. అలాంటి డెవలప్మెంట్ని దెబ్బకొట్టడానికి ట్రంప్ ఈరోజు 20% సుంకం అనేది వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మిత్రదేశం అంటూనే కూడా ట్రంప్ పొగబెడుతున్నాడు. సో దాంతోపాటు మన ఇండియన్స్ని, అమెరికాలో ఉన్న ఇండియన్స్ని కూడా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కారణాలు ఏదైనా అతని దేశ మనుగడే ముఖ్యం కాబట్టి అతను చేయొచ్చు, కానీ దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరు? ఇండియన్స్. ఈరోజు అమెరికా అంత హ్యాపీగా ఉండగలుగుతుంది అంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళి చాలామంది వాళ్ళ దేశంలో పనులు చేయడం కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయబట్టి ఈరోజు అమెరికా వాళ్ళు ప్రధానంగా బాగున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అలాంటప్పుడు ఇండియానే టార్గెట్ చేస్తే ఎలా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో ఇవన్నీ కాకుండా ఉండాలి, ఈ సుంకం అనేది మళ్ళీ విధించకుండా ఉండాలంటే కేవలం ఒకటే ఒక మార్గం, మేక్ ఇన్ ఇండియా అని మోడీ అంటున్నారు. మోడీ ఆ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వేరే దేశాల మీద ఉత్పత్తుల కోసం డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే ఆ ఉత్పత్తి రంగాలకి సంబంధించి తయారు చేసే ఇండస్ట్రీస్ పెడితే చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఎంతోమంది ఉపాధి లేక చాలామంది అల్లాడిపోతూ వేరే దేశాలకు వెళ్తున్నారు మన దేశం నుంచి. ఇప్పుడు అందులో భాగంగానే కదా అమెరికా దాకా వెళ్తున్నారు. ఈరోజు ఐటీ మన దగ్గర ఎంతోమంది చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఐటీలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళంతా పోయి అమెరికా కోసం వర్క్ చేస్తే వాళ్ళ దేశం డెవలప్ అయితే మన దేశం డెవలప్ అవుతుందా? సో ఖచ్చితంగా. సో అందుకోసం అని చెప్పి నా ఉద్దేశం ఏంటంటే మన దేశంలోనే అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టుకుంటే, మన దేశంలోనే ఉత్పత్తుల్ని మనం ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఈ రంగాలు అయితే ఎఫెక్ట్ అవుతాయి, ఇంకా చాలా రంగాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా ఈ 5 రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అది. సో ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ట్రంప్ మన భారతదేశంపై విధించిన 25% ఆఫ్ ట్యాక్స్కి ఈ రంగాలు అనేది నష్టపోవడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మీరు చెప్పిన ఇంకో సజెషన్ కూడా చాలా బాగుంది, అది మేక్ ఇన్ ఇండియా. దీనివల్ల మన భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఎవరైతే పక్క దేశాలకు వెళ్ళి అంటే వాళ్ళ జీవనాధారం చూసుకుంటున్న వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు.